పూరా లోకల్. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ తెలుసు. సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనను హేళన చేసిర్రు, తినడానికి తిండి లేదు, నడుచుకుంటూ పోయేవాడు, స్కూల్లో పోతే హేళన చేసేవారు. అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా వెనుకకు పోలే. నన్ను హేళన చేస్తున్నారు, నాకు బుక్స్ లేవు, నా దగ్గర పైసలు లేవు, నాకు బట్టలు లేవు, నన్ను హేళన చేస్తున్నారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడూ నారాజు కాలే. అరే వీళ్ళెవరు నన్ను నారాజు చేయడానికి, నేను ధైర్యంగా ముందుకు వాళ్ళకు లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శ మూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శమూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ మన స్టేజ్ మీద గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు ఇక్కడికి, ఉత్తరప్రదేశ్ వచ్చారు ఇక్కడికి, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు. ఇవాళ ఒక లక్ష్యం, ఎస్ నేను ఐఏఎస్ కావాలి, నేను సమాజాన్ని సేవ చేయాలి, నేను చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఆలోచనతో ఒక క్రమశిక్షణ గల కుటుంబంలో పుట్టి ఈరోజు కలెక్టర్ గారైనటువంటి సందీప్ కుమార్ ఝా గారు మీ అందరికీ స్ఫూర్తి, మీ అందరికీ ఆదర్శం. ఇలా ఎక్కడ పోయినా సందీప్ కుమార్ ఝా గారు ఒక మార్క్ చూపడతారు. ఆయన నిబద్ధతతో పనిచేస్తారు, కొంచెం కఠినంగా ఉంటాడు, ఆయన కొంచెం బాధపడతారు. చాలా మంది కూడా కొన్ని విషయాలకు కఠినంగా ఇంకోళ్ళు ఇవ్వాలి చెప్పి ఆయన అడిగా సార్, అది కొంతమందికి ఇబ్బంది వస్తుంది, కానీ ఆయన మంచి కోసం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన చేసే కూడా మంచి కోసం చేస్తున్నాడు, మన కోసం చేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ కొంతమంది పైరవులు చేస్తే పైరవులు కాకుండా ఈ కలెక్టర్ గా మంచివాడు కాదు, ఈ కలెక్టర్ ఏం చేస్తున్నా కొంతమంది తిట్టుకున్నా ఏం బాధపడాడు. అటువంటి కలెక్టర్ కాదు ఆయన, మంచి ఆఫీసర్ ఆయన. మన ఎస్పీ గారు మహారాష్ట్రలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు. ఆయన ఏ కోచింగ్ తీసుకోలే, మహేష్ గారు ఎస్పీ గారు ఏ కోచింగ్ తీసుకోలే. చాలా మంది ఢిల్లీ పోయి హైదరాబాద్ పోయి ఎక్కడ కోచింగ్ తీసుకుంటారంటే, తీసుకోవడం తప్పు కాదు, కానీ కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం అనేది తప్పు. కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతాం తప్పు. మనకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఈ 4 ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. మనం ఏ శిక్షణ లేకుండా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి అలా ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉంది, క్రమశిక్షణ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక పట్టుదల ఉంది. కాబట్టి మన ఎస్పీగా ఐపీఎస్ ఇలా ర్యాంక్ సాధించి ఇలా మనకు ఎస్పీగా ఉన్నారంటే వీళ్ళు మనకు స్ఫూర్తి.